వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆదోనిలో ఉద్రిక్త వాతావరణం. చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలి. పాల్వంచలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రపంచ మాదిగల దినోత్సవం. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులకు సలాం. ఆదోనిలో ఇవాళ ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద హరివానం మండలం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పెద్ద హరివానం గ్రామ ప్రజలు ర్యాలీగా పట్టణానికి వచ్చారు. అదే సమయంలో తమను పెద్ద హరివానం మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ 16 గ్రామాల ప్రజలు అంబేద్కర్ విగ్రహం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ర్యాలీగా దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పెద్ద హరివానం గ్రామ ప్రజలు దీక్షలో ఉన్న 16 గ్రామాల ప్రజలు మధ్య మాటల తూటాలు దూసుకెళ్లి ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గత 8 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలను ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ సోమవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్లా రాజేష్ లాకప్ డెత్ ఘటనలో ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డినే అన్నారు. కోడారు రాజేష్ నుంచి ఫిర్యాదు స్వీకరించింది. ఈ కేసును దర్యాప్తు చేసింది. కర్ల రాజేష్ ను చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకుంది. చట్టవిరుద్ధంగా చిత్రహింసలు పెట్టింది. అతనికి చనిపోయే పరిస్థితి తీసుకొచ్చింది చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి అన్నారు. అయితే ప్రధాన కారకుడిగా ఉన్న చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా కేవలం కోదడ రూరల్ సిఐ ప్రతాపలింగన్ ని సస్పెండ్ చేయకపోవడం దారుణమైన చర్య అన్నారు. కుల వివక్షతకు పోలీసు ఉన్నతాధికారులు పాటిస్తున్నారని అన్నారు. చిలుకూరు ఎస్ఐ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్లే సస్పెండ్ చేయడం లేదు అని అన్నారు. తక్షణమే ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, అలాగే కర్లా రాజేష్ ఉంటది అనే పనులైన నిపుణులైన ఫోరెన్సిక్ డాక్టర్ల చేత పోస్ట్ మార్టం జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను నెరవేరే వరకు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కోదాడ పట్టణానికి చెందిన మాదిగ యువకుడు కర్లా రాజేష్ లాకప్ డెత్ సంఘటనకు సంబంధించినటువంటి ప్రధాన కారకులైనటువంటి చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే ఈ సంఘటనలో భాగస్వాములైనటువంటి ప్రతి పోలీసు మీద సస్పెండ్ చేసి వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలని, అలాగే కర్ర రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గత 8 రోజులుగా మునుగాల మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్ష శిబిరాన్ని ఈరోజు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ పోరాటానికి ఎంఆర్పీఎస్ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున మా మద్దతును, సంఘీభావాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి కర్ల రాజేష్ మాదే గారు నవంబర్ 16న పోలీసులు చేసినటువంటి చిత్రహింసల వల్ల మరణించడం జరిగింది. ఆయన చనిపోయి ఇప్పటికి 40 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో, అలాగే జిల్లా పోలీస్ వ్యవస్థ ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో సంపూర్ణంగా విఫలం చెందిన విషయం మేము స్పష్టంగా గమనిస్తున్నాం. మేము మొదటి నుండి ఈ సంఘటనలో కర్ల రాజేష్ మృతికి ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సిఐ ప్రతాపలింగం గారు, అలాగే మరికొంతమంది సిబ్బంది ఇందులో భాగస్వాములైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం. అలాగే వాటితో పాటు కర్ల రాజేష్ మృతి కారకులైనటువంటి పోలీసులను సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, అలాగే వీటితో పాటు రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రపంచ మాదిగల దినోత్సవ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదిగలకు మాదిగల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ ఒక్క కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు వారసుల ఐక్య వేదిక వ్యవస్థాపకులు
వాడపాకుల రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజు పాల్వంచ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు వారసుల ఐక్యవేదిక పాల్వంచ టౌన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న కార్యక్రమంలో మహిళా సమైక్య పాల్వంచ టౌన్ అధ్యక్షురాలుగా అనపర్తి పుష్ప, టౌన్ సెక్రటరీగా ఆర్ఎంపీల అమరావతి, పాల్వంచ టౌన్ అధ్యక్షులుగా గంగాధరి సురేందర్, పాల్వంచ సెక్రటరీగా శివాటి మల్లేష్, పాల్వంచ టౌన్ ఉపాధ్యక్షులుగా మెంతిని సమ్మయ్య, పాల్వంచ టౌన్ ప్రచార కమిటీ కార్యదర్శిగా ఆర్ఎంపీల నాగరాజును నియమిస్తూ వ్యవస్థాపకులు వానపాకుల రాంబాబు వీరికి బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. ప్రపంచ మాదిగల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అంబేద్కర్ చౌరస్తా నందు మాదిగలు అతి ఉత్సాహంతో నలుమూలల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరికీ ప్రపంచ మాదిగల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు వారసుల ఐక్యవేదిక తరఫున ఇక్కడ మాదిగల శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మాదిగల ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు ఏదైతే ఉన్నాయో దీన్ని ప్రతి గ్రామాల్లో వచ్చే సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు రోజు ప్రతి గ్రామాల్లో పండగ వాతావరణంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకొని విగ్రహాలుంటే విగ్రహాల ముంగట విగ్రహాలకు దండలేసి ప్రతి మాదిగ జాతి కొంత సమయాన్ని కేటాయించి మాదిగల ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకొని పండగ వాతావరణం వర్తిల్లేలాగా చేసుకోవాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు వారసుల ఐక్యవేదిక నుంచి పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి ఒక వాతావరణం ఇంకా 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి గడిచిపోతున్నా కూడా మాదిగల ప్రపంచ దినోత్సవాన్ని ఇంకా మాదిగలకు తెలియకుండా ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రతి మాదిగ సోదరులు, ప్రతి మాదిగ మనులు, ప్రతి మాదిగ మేధావులు, ప్రతి మాదిగ కళాకారులు డిసెంబర్ 29వ తారీఖు రోజు ఇది మాదిగల రోజు, ఇది మాదిగల ప్రపంచ దినోత్సవం రోజు. దీనికి సంబంధించినటువంటి మాదిగలు ఎన్నో త్యాగాలు చేసిండ్రు. ఆగ్రవర్ణాల పార్టీలలో, ఉద్యోగ పార్టీలలో, ఆగ్రవర్ణాల పెత్తందారుల చేతుల్లో ఎంతోమంది ప్రాణాలు అర్పించిన పరిస్థితి ఉంది. కాబట్టి మాదిగలు ఎలా అమరులైండ్రు, మాదిగలు ఎలా త్యాగాలు చేసిండ్రు, మాదిగలు ఎలా 80 సంవత్సరాలను వేస్ట్ చేసుకుంటూ మాదిగ జాతి ఎలా గౌరవంగా బ్రతకాలి, మాదిగ జాతిని ఎలా గౌరవంగా బ్రతికి ఎలా రాజకీయంగా ముందుకు రావాలి, ఎలా రాజకీయంగా గౌరవంగా ముందుకొచ్చి బజార్లో కానీ, మార్కెట్లో కానీ, ప్రజాస్వామ్యంలో కానీ ఎక్కడైనా సరే మాదిగలు గర్వంగా తల ఎత్తుకొని కళ్ళ ఎగిరేసి మాదిగ కులం, మేము మాదిగ జాతికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకురావాలని చెప్పి ఈ రకంగా పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 29వ తారీఖుని మాదిగల దినోత్సవంగా గుర్తుంచుకొని మాదిగలు దీన్ని భారీ ఎత్తున పండుగ వాతావరణంగా ప్రతి వాళ్ళు కూడా దీన్ని జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగల ఖమ్మం నగర ప్రజలకు శుభవార్త. అత్యుత్తమ వైద్య సేవలను మీ చెంతకు చేరుస్తూ బీకే బజార్లో అత్యంత వైభవంగా డిసెంబర్ 29న ప్రారంభం కాబోతోంది సుగుణ హాస్పిటల్. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఫుల్ టైం రుమటాలజీ సెంటర్. ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ రమణమూర్తి గారి ఆధ్వర్యంలో కీళ్ల నొప్పులు మరియు రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలకు, అలాగే స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అత్యాధునిక చికిత్స మన ఖమ్మంలోనే అందుబాటులో ఉంది. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలం ఎల్లదీస్తున్నారని, ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లే అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జీవీవీ గార్డెన్లో జరిగిన సిపిఐ సూర్యాపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశం అతిథిగా హాజరై ప్రసంగించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించడంలో ప్రభుత్వాలు అన్యాయంగా ఆరోపించారు. ఈ ప్రభుత్వాలు 32,000 ఓట్లు మాత్రమే కేటాయించి దులుపుకున్నందున ఇంకా 42,000 రూపాయలు కేటాయించాల్సి ఉందన్న, ఎకరాలు భూసేకరణ, కాలువల
నిర్భూములు కోల్పోయి నిర్వాసితులకు నష్టం ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని, బీసీలకు 42% రిజర్వేషన్లు, ముఖ్యమంత్రిని అఖిల పక్షాలు డిమాండ్, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల వివక్షత, అర్హులైన వారికి అక్రిడేషన్స్ ఇవ్వాలన్నారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా నేటికి ఇచ్చిన హామీని అమలు చేయలేదని, ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన పేదలకు, మహిళలకు 2500 ఇస్తామని చెప్పిన హామీ కూడా అమలు కాలేదని అన్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి అధికార పార్టీ అట్లాగే ప్రతిపక్ష పార్టీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని బూతులు తీర్చుకోవడానికి పరిమితం చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారం గురించి చర్చించి ఆ రూపంలో శాసనసభ జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటిది 90% పూర్తయిందని చెప్పి కేసీఆర్, అసలు ఏమీ పూర్తి కాలేదని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నారు. వాస్తవానికి 2 ప్రభుత్వాలు కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపుల్లో మోసం చేస్తున్నాయి, అన్యాయం చేస్తున్నాయి. 74 కోట్ల రూపాయలు దానికి అవసరం అయ్యి ఉంటే ఇప్పటి వరకు కేవలం 2 ప్రభుత్వాలు కలిసి 32,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంకా 42,000 కోట్లు నిధులు ఇవ్వాలా. అట్లాగే కాలువలు తీయలేదు. 4,000 ఎకరాల భూమి సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇవన్నీ ఏమీ చేయకుండానే ప్రజల్ని మోసం చేసేటటువంటి పద్ధతుల్లో మాట్లాడితే కుదరదు. వెంటనే శాసనసభలో వాటికి నిధులు కేటాయించి 12 లక్షల ఎకరాలకు పైగా సాగుకు ఉపయోగపడేటటువంటి ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంటూ వైఎస్ఆర్సీపీ బలోపేతం కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా సైనికుడికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన సోషల్ మీడియా సైనికులతో పాటు సుదూర ప్రాంతాలైన ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలలోనూ, గల్ఫ్ ఇతర దేశాలలో ఉన్నవారు సైతం వివిధ ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ ఎంతో బిజీగా ఉన్న ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వైఎస్ఆర్సీపీకి అండదండలుగా కీలక పాత్ర పోషించారన్నారు. సోషల్ మీడియా సైనికులు కృషి మరవలేనిదని, మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగించాలని ఆయన ఆశించారు. విజయనగరం జిల్లాల పార్టీ బలపరచడంలో కానీ, మరి సంవత్సర కాలంలో మాకు ఇచ్చిన స్ఫూర్తి కానీ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్త, కింద స్థాయిలో గ్రామస్థాయి నాయకుల నుంచి ప్రతి ఒక్కరు మాకు ఇచ్చిన స్ఫూర్తి, మాకు ఇచ్చిన ఉత్తేజం, ముఖ్యంగా మా సోషల్ మీడియా కార్యకర్తలు, మా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎలాంటి ప్రలోభాలకు కానీ, ఎలాంటి భయాలకు కానీ అదరక బెదరక నిజాల్ని స్పష్టంగా మరి సోషల్ మీడియా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న మా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకి 25వ సంవత్సరంలో వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మేమందరం ఎన్ని చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడుతున్నా, వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మాత్రం ఖచ్చితంగా భయపడకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్న పోరాటంలో ఖచ్చితంగా ఆ పోరాటానికి మేమందరం కూడా ముందుండి మా సోషల్ మీడియా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ఖచ్చితంగా వారికి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటామని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరమైనా ఖచ్చితంగా రాబోయే కాలమైనా ఆ భగవంతుడు ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజుని ఈ ప్రజలకు మంచి చేయాలని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము కోరుతూ, లేని పక్షంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున ఎప్పుడు గొంతుకై ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని చెప్పి మేము ఒకసారి తెలియజేసుకుంటూ, ఆదోనిలో ఉద్రిక్త వాతావరణం. చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలి.
పాల్వంచలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రపంచ మాదిగల దినోత్సవం. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు కాకుండా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులకు సలాం.